కూడా మనము స్వాగతిద్దాం. ఒక భౌగోళిక తెలంగాణను, ప్రజాస్వామిక తెలంగాణను, సామాజిక తెలంగాణను, నవ తెలంగాణను, ఏ తెలంగాణ అయినా మన తెలంగాణ కోసం మనం స్వాగతి చెప్తాము. అందరం ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మిత్రులారా, అయితే మిత్రులారా, మనము 2011 అక్టోబర్ 2 నాడు ఉపరాజు గారు కూడా ఐఎస్సీ నాయకులు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అయితే మనం 2011 నాడు అక్టోబర్ 2 సిద్దిపేటలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమైక్యవాద సంస్థల నుంచి బయటపడి ఎన్నో ఏళ్లుగా గిద్ది దాంతో పోరాటం చేసి ఈ తెలంగాణను గుర్తించలేనటువంటి పరిస్థితులలోనే, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించలేని పరిస్థితుల్లోనే, తెలంగాణకు వలసవాదుల దోపిడిని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లోనే మరి మనం తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాము. అదే క్రమంలో మన తెలంగాణలో అనేకమైనటువంటి సమైక్యవాద సంస్థల నుండి కార్మిక సంస్థలు, బొగ్గని కార్మికులు, చాలా సంస్థలు, విద్యుత్ సంస్థలు ఈ రకంగా బయటపడి ఒక తెలంగాణ సంస్థలు ఆవిర్భవించినాయి. ఆ రకంగానే మనం కూడా టీటీఎఫ్ ను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుండి మనం హృదయపూర్వకంగా మన తెలంగాణ కోసం మనము 2 జెండాలు కాకుండా ఒకటే జెండా, టీటీఎఫ్ జెండా పట్టుకొని మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కొంతమంది సమైక్యవాద సంస్థలు ఒక జేబులో సమైక్యవాద సంస్థ జెండా, ఇంకో జేబులోనేమో తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణలో కలిసినప్పుడు జై తెలంగాణ, ఆంధ్రలో కలిసినప్పుడు జై ఆంధ్ర అనేటువంటి పరిస్థితి ఉండే. 2 గంటల సిద్ధాంతం అవన్నిటి నుంచి కూడా మనం దూరమై ఒక తెలంగాణ సంస్థను మనము ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం ఉద్యమించినాం. ఒకటి మనకు ఒక చాలా సంతోషకరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే 1969 అంతకు ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అమరులైపోయాడు, తెలంగాణ చూడలేకపోయాడు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, మనం తెలంగాణను చూసినాము. మనము ఎంత సంతోషకరమైనటువంటి ఉన్నదనేటువంటిది మనము ఆలోచించాలనేటువంటిది మనం చేస్తూ, మరి ఈ రకంగా మన వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ కేశవరావు గారు వారు ముఖ్యంగా తెలంగాణ కోసము 50 తెలంగాణ ఆంధ్రలో విలీనం కాక ముందు నుంచి కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణనే ఉండాలి, ఈ తెలంగాణ వనరులు ఇక్కడ పరిపాలన చేసుకోవాలి, అప్పుడే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. ఆ రోజు నుండి నేటి వరకు కూడా ఉద్యమంలో చివరికి ఒక పెద్ద మనిషి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనకు కేశవరావు జాదవ్ గారు. ఈ తెలంగాణ కోసం ఇంకా బాగా శ్రమించి ఆశ పెట్టుకున్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ మరణించిండు. అట్లనే ఎంతో మంది అమరులైనలు. కానీ మనకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు కేశవరావు గారు మన మధ్య, చాలా సంతోషకరమైనటువంటి విషయము. అందుకని వారిని మరి ఈ యొక్క సభను ఉద్దేశించి మరి మాట్లాడాలనేటువంటిది